ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. ఈ భాగంలో చూస్తే రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె తనకు కలిగినదంతా ఖర్చు చేసి ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా, ఏమాత్రము స్వస్థత పొందుకోనట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె విశ్వాసముతో యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టుకుందో వెంటనే స్వస్థత పొందినట్లుగా మనము చూస్తున్నాం. అందుకని ఆయన అంటున్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అనే మాట చెప్పడం మనం ఈ భాగంలో చూస్తున్నాం. మనము మన జీవితాల్లో ఏ కార్యము పొందుకోవాలన్నా బలమైన విశ్వాసము మనకు అవసరమైనది. ఆ విశ్వాసము ద్వారానే అనేకమైన అద్భుత కార్యాలు మనం పొందుకోగలం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించి ఆయన మిమ్మును స్వస్థపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని ఆనాడు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో మీరు మాట్లాడుతున్నారు. దేవా, నిజంగా మా జీవితాలలో బలమైన విశ్వాసమును, అచంచలమైన విశ్వాసమును మీరు కలుగు చేయండి. ఎక్కడా కూడా మేము నీరసిల్లిపోకుండా మీ యందు నమ్మిక కలిగి నిరంతరము అడుగులు వేయుటకు సహాయము చేయండి. బలహీనులను బలపరిచే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, ఆరోగ్యమును అనుగ్రహించి ఆరోగ్య ప్రదాత మీరే ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ అనారోగ్య సమస్యల్లో ఉన్నారో ప్రతి వారికి ఉన్న బలహీనతలను, అనారోగ్యములను తొలగించండి. మీరు స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రతి వారికి మీరు కలుగు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.